عليكم ورحمة الله وبركاته. الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الأمين. أما بعد، أعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما اللهم ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم. అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటూ ఉన్నాను. శైతాన్ యొక్క కీడు నుండి, శైతాన్ యొక్క చేష్టల నుండి రక్షణ పొందుట కొరకు అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తూ ఉన్నాను. ప్రియులారా, ముందుగా సర్వస్తోత్రములు సకల లోకాలకు ప్రభువైన అల్లాహ్కే ప్రత్యేకము. అల్హమ్దులిల్లాహ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ రావుపేట ప్రాంతంలో చాలా రోజుల తరువాత ఒక ఆధ్యాత్మిక సభ ఏర్పాటు చేసుకునే మహద్భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించాడు. దీనికి గాను అల్లాహ్కి కృతజ్ఞతలు. అల్హమ్దులిల్లాహ్. ప్రియులారా, మనం నమాజులకు వస్తూ ఉంటాం, ఇలాంటి ఆధ్యాత్మిక సభలకు వస్తూ ఉంటాం. దీని వలన ఎవరికి లాభం? నేను ఆ ఇస్తిమాకు వెళ్ళి కూర్చున్నానండి, అల్లాహ్కి చాలా లాభం చేసేసానండి, నేను అల్లాహ్ మీద నేను కనికరం చూపిస్తున్నాను. అల్లాహు అక్బర్. ప్రియులారా, అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో సెలవిస్తున్నారు, వమన్ యష్కుర్ ఫఇన్నమా యష్కురు లినఫ్సిహి. ఎవరైతే కృతజ్ఞత తెలుపుతారో అల్లాహకు, వారు తమకు తాము మేలు చేసుకుంటున్నారు. మనం అల్లాహకు ఏమి చేయలేము. ప్రియులా, యా అయ్యుహన్నాస్ అంతుముల్ ఫుకరాఉ ఇలల్లాహ్. ఓ మానవులారా, మీరు అల్లాహ్ యొక్క అవసరం కలిగిన వారు. మనకి అల్లాహ్ యొక్క అవసరం ఉంది. వల్లాహు హువల్ గనియుల్ హమీద్. అల్లాహ్ తాలా స్వయం సమృద్ధుడు. సుబ్హానల్లాహ్. అల్లాహ్కి మన అవసరం లేదు. ప్రియులారా, మనకి అల్లాహ్ యొక్క అవసరం ఉంది. సుబ్హానల్లాహ్. దీనిని జ్ఞాపకం పెట్టుకోండి. నేను వెళ్తున్నానండి నమాజుకు, నేను అల్లాహ్ ముందు 5 పూటల సజ్జదా చేసేస్తున్నాను. నేను అల్లాహ్కు మేలు చేయటం లేదు, నేను నా కోసం మేలు చేసుకుంటున్నాను. సుబ్హానల్లాహ్. ఏదేమైనప్పటికీ ప్రియులారా, అల్లాహ్ యొక్క మహోన్నతమైన అవకాశం అల్లాహ్ తాలా మనకి ప్రసాదించాడు. అల్లాహ్ మనందరికీ, అల్లాహ్ నీకు కృతజ్ఞత తెలియజేసే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. ఆమె కృతజ్ఞత మన జీవితాలలో ఏం రావాలండి? అన్నిటికంటే ముందు అల్లాహ్కి కృతజ్ఞత తెలిపే విధానం జీవితంలో రావాలి. మనిషి అనుకుంటాడు జీవితంలో ఎక్కువ కావాలి, ఎక్కువ ఆకాంక్షిస్తూ ఉంటాడు. మనిషి ఎక్కువ పొందటానికి అల్లాహ్ యొక్క ఆరాధన విడిచిపెట్టక్కర్లేదండి. అల్లాహ్ను ఆరాధిస్తూ అల్లాహ్కి మనము గనక కృతజ్ఞత తెలిపితే అల్లాహ్ తాలా వద్ద మన సంపద కానివ్వండి, మన సంపత్తిలో వృద్ధి కానివ్వండి, అల్లాహ్ ఎలా ఇస్తాడు? మనం అల్లాహ్కి కృతజ్ఞత తెలిపితే ఇస్తాడు. సుబ్హానల్లాహ్. లఇన్ షకర్తుం లఅజీదన్నకుం. మీరు అల్లాహ్కి కృతజ్ఞత తెలిపితే అల్లాహ్ తాలా మీకు మరింత ప్రసాదిస్తాడు. సుబ్హానల్లాహ్. మరి ఆ కృతజ్ఞత తెలపటములో మనం ఈ రోజు ఎంతవరకు సాఫల్యం పొందాము? ఒక్కసారి మీరు మిమ్మల్ని ప్రశ్నించుకోండి, నేను నన్ను ప్రశ్నించుకున్నాను. ఈరోజు అల్లాహ్కి కృతజ్ఞత తెలపటములో నేను ఎంతవరకు సఫలుడిని అయ్యాను? సుబ్హానల్లాహ్. ప్రియులారా, ఈ సమయంలో నించుని మాట్లాడుతున్నాను. ఈ జీవితం
మనకి అనేక రకాల పాఠాలు నేర్పుతుంది. నేను విన్నాను ప్రియులారా, తునికి సంబంధించిన ఒక యువకుడు ఈ మధ్యలోనే చనిపోయారు. ఈ వార్త విశాఖపట్నంలో జరిగింది కదా. అల్లాహు అక్బర్. జీవితం ప్రియులారా, జీవితం దేని నేర్పుతుంది? నేను అనేక సార్లు చెబుతాను ప్రియులారా, నేను చెప్పే ఉద్దేశం ఏమిటంటే, మన జీవితాలలో అల్లాహ్ తాలాకు కృతజ్ఞత తెలిపే విషయంలో మీరు నేను ఎంత ముందుకు వెళ్తున్నాం ఒక్కసారి ఆలోచించండి. నించున్నాను, ఈ రెండు చేతులు ఆడుతున్నాయి ప్రియులారా, నా యొక్క దేహంలో గుండె కొట్టుకుంటుంది, సుబ్హానల్లాహ్. ఈ గుండెలో రక్తము పంపిణీ అవుతుంది, అల్హమ్దులిల్లాహ్. ప్రశాంతంగా నించున్నాను. ఇదే సమయంలో ప్రపంచంలో అనేక లక్షల మంది యొక్క గుండె అతి నిశ్శబ్దంగా కొట్టుకుంటుంటుంది ప్రియులారా. కొంతమంది గుండె కొట్టుకోకుండా ఉంటుంది, అలాంటి వారిని ఐసీయూలలో పెడుతున్నారు, లక్షలు ఖర్చు పెడుతున్నారు. దేనికోసం? గుండె కొట్టుకోవటం కోసం. సుబ్హానల్లాహ్. ఆ గుండె కొట్టుకోవటానికి లక్షల రూపాయల ఎక్విప్మెంట్ ఉపయోగిస్తున్నారు, ఛాతీ మీద ఎలక్ట్రిక్ షాకులు ఇస్తున్నారు. దేనికోసం ఏంటి? గుండె ఒక్క నిమిషం కొట్టుకోవటానికి. సుబ్హానల్లాహ్. అలాంటిది మీ గుండె నా గుండె ప్రశాంతంగా కొట్టుకుంటుందా లేదా? అల్హమ్దులిల్లాహ్. గాలి పీలుస్తున్నామా లేదా? సుబ్హానల్లాహ్. మాట్లాడగలుగుతున్నామా లేదా? అల్లాహు అక్బర్. ఈ సమయంలో భూమిపై నించున్నామా లేదా? అల్లాహు అక్బర్. ఉదయాన్నే మనం అల్లాహ్ యొక్క దయ వలన అల్పాహారం భుజించామా లేదా? మరి అల్లాహ్ యొక్క ఇన్ని కారుణ్యాలు పొందిన తరువాత అల్లాహ్కు మనలో ఎంతమంది కృతజ్ఞత తెలుపుతున్నాం? సుబ్హానల్లాహ్. యా అయ్యుహన్నాస్, యా అయ్యుహన్నాస్ ఉజ్కురు నిఅమతల్లాహి అలైకుం. అల్లాహ్ అంటున్నారు ఖురాన్ గ్రంథంలో, ఓ మానవులారా, అల్లాహ్ మీపై కురిపిస్తున్న కారుణ్యాలను జ్ఞాపకం చేసుకుంటూ జీవితాన్ని గడపండి. సుబ్హానల్లాహ్. ప్రియులారా, ఈరోజు మీ జీవితంలో, నా జీవితంలో ఇస్తమా పెట్టుంటారు. ఎన్నిసార్లు నిర్వాహకులు ఫోన్ చేసి రండి 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 అని పిలిస్తే కొంతమంది, అల్లాహు అక్బర్, కొంతమంది వెళ్ళకపోతే ఏమనుకుంటారో రండి ముఖం చూపించేనా వద్దామని కొంతమంది. ప్రియులారా, మనలో ఎప్పటి వరకు ఇలాంటి రకమైన ఆచరణ? ప్రియులారా, అల్లాహు అక్బర్. మనం అల్లాహ్ కోసం చేస్తున్నామా? మన ఆఖిరత్ కోసం చేసుకుంటున్నామా? కేవలం ప్రపంచం కోసం చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. అల్లాహు అక్బర్. ఈ జీవితం గత ఏడాది చూసాం ప్రియులారా, కరోనా వాస్తవాన్ని. నాతో పాటు సఫ్ఫులో నిలబడి నమాజు చేసిన వ్యక్తి ఈ సమయంలో సమాధిలోకి వెళ్ళిపోయాడు. సోదరులారా, ఎంతమంది మన సోదరులు, స్నేహితులు, సన్నిహితులు లేరు ప్రియులారా? గత ఏడాది నాతో సుబ్హానల్లాహ్ నగు మోముతో పలకరించిన వాడు ఈ సమయంలో సమాధిలోకి వెళ్ళిపోయాడు. అల్లాహు అక్బర్. అతని యొక్క దేహము యొక్క ఎముకలు, అతని యొక్క దేహము, అతని యొక్క మాంసము, అతని యొక్క పూర్తి శరీరం మట్టిలో మట్టయిపోయింది. నేను మాత్రం ప్రపంచంలో ఉన్నాను. అల్లాహ్ తాలా నాపై కరుణ చూపాడు. నాకు ఇంకా అల్లాహ్ తాలా నా దేహంలో గాలి పంపిస్తున్నాడు. దీనికోసం అల్లాహ్కు మీరు నేను ఏం కృతజ్ఞత తెలుపుతున్నాం? ఈ పరిస్థితి ప్రియులారా చూసాం. కరోనా మహమ్మారి, వల్లాహు ఆలం. దీనికి అనేక సందేహాలు. అల్లాహ్కి వాస్తవం ఎరుక, కానీ మనమైతే చూస్తున్నాం ప్రజలు చనిపోతున్నారు, వారు సమాధిలోకి వెళ్తున్నారు. ఇది ఏమిటి ప్రియులారా? ఈ సమయంలో మనం ఏం చేయాలి? మాషాల్లా పరిస్థితులు బాగానే ఉన్నాయి. మళ్ళీ ఒక రకమైన కలవరం పుట్టించబడుతుందో, కలవరం వల్లాహు ఆలం వాస్తవంగా ఉందో, అల్లాహ్ తాలా మనల్ని రక్షించుగాక. ఆమె ప్రియులారా, వాస్తవానికి మనం దీన్ని ఎలా భావించవచ్చు? దీన్ని విశ్వాసుల కోసం పరీక్షగా భావించవచ్చు, అవిశ్వాసుల కోసం శిక్షగా భావించవచ్చు. ఏదేమైనప్పటికీ ప్రియులారా, అల్లాహ్ తాలా యొక్క కార్యాచరణలో, అల్లాహ్ యొక్క కార్య నిర్వహణలో మనం ముస్లింలం, మనం విశ్వాసులం. మనపైనైతే పరీక్షలు మాత్రం చాలా వస్తూ ఉంటాయి. విశ్వాసి పరీక్షలను తట్టుకునే విధంగా తన విశ్వాసాన్ని తయారు చేసుకోవాలి. అలా ఏమన్నారు ఖురాన్ గ్రంథంలో 2వ సూరా సూరా బకరా వాక్యము సంఖ్య 155. అలా ఏమన్నారండి? ఖురాన్ చదివి 2 రోజులైంది మనం. సుబ్హానల్లాహ్. అదృష్టవంతులం కదా, అల్లాహ్ ఖురాన్ గ్రంథాన్ని మన కోసం ప్రసాదించాడు. ఈరోజు సమానం ఎలాగైపోయిందంటే ఖురాన్ చదివేది లేదండి. సోషల్ మీడియాలో వచ్చే మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకుంటే చాలు పుణ్యం వచ్చేస్తుంది. ఇలాంటి రోజుల్లో మనం ఉన్నాం. సుబ్హానల్లాహ్. దౌర్భాగ్యం ప్రియులారా, ఎవరైతే ముస్లిముగా పుట్టి ఈ రోజు వరకు ఖురాన్ గ్రంథాన్ని కనీసం ముట్టుకునే ఆ యొక్క అల్లాహ్ అక్బర్ మహోన్నత అవకాశం కూడా రాలేదంటే మనకంటే దౌర్భాగ్యవంతుడు ఎవరు ఉండరు ప్రియులారా. ఖైర్ ఏదేమైనప్పటికీ ప్రియులారా, అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో సెలవిస్తున్నారు. 2వ సూరా సూరా బకరా వాక్యం సంఖ్య 155. అల్లాహ్ ఏమంటున్నారు? వలనబులువన్నకుం
వలనబులువన్నకుం బిషైఇం మినల్ ఖౌఫి వల్ జూఇ వనక్సిం మినల్ అమ్వాలి వల్ అన్ఫుసి వస్సమరాత్ వబషిరిస్ సాబిరీన్. అల్లాహ్ ఏమంటున్నారు? వలనబులువన్నకుం, మేము ఖచ్చితంగా మిమ్మల్ని పరీక్షిస్తాము. అల్లాహ్ ఏం చేస్తాడండి? పరీక్షిస్తాడు. దేనితో పరీక్షిస్తాడు? వల్ జూయి, అల్లాహ్ తాలా ఆకలికి గురి చేసి పరీక్షిస్తాడు. ఖౌఫ్, అల్లాహ్ భయాందోళన, భయానికి గురి చేసి పరీక్షిస్తాడు. మన యొక్క డబ్బులో నష్టము తెచ్చి పరీక్షిస్తాడు. మన యొక్క పంటలో నష్టము తీసుకొచ్చి పరీక్షిస్తాడు. మన ప్రాణాలు లాక్కొని అల్లాహ్ పరీక్షిస్తాడు. అల్లాహ్ ఎలా పరీక్షిస్తాడు అంటున్నాడండి? భయానికి గురి చేస్తాడు, ఆందోళనకు గురి చేస్తాడు, ఆకలి దప్పికలకు గురి చేస్తాడు, ప్రాణము లాక్కొని పరీక్షిస్తాడు, ధనాన్ని తగ్గించి పరీక్షిస్తాడు, మన యొక్క పంట పొలాలలో ఫలాలలో అల్లాహ్ తాలా తక్కువ చేసి పరీక్షిస్తాడు. అయినా సమయంలో ఎవరి కోసమండి గొప్ప శుభవార్త ఉంది? ఫబషిరిస్ సాబిరీన్. ఏమండి, మా జీవితాలలో ఈ కరోనా ద్వారా ఆప్తులు పోయారండి, ఓర్పు వహించండి, ఇన్షాల్లాహ్ తాలా అల్లాహ్ వారికి స్వర్గాన్ని ఇస్తాడు. అలా పరీక్షించాడు, పోయారు ప్రపంచం నుండి, ఇన్షాల్లాహ్ అల్లాహ్ స్వర్గాన్ని ఇస్తాడు. ఈ మహమ్మారిలో మేము ధనం ఆకలి బాధలకు గురయ్యామండి, ఓర్పు వహించండి, ఇన్షాల్లాహ్ తాలా అల్లాహ్ మేలు చేస్తాడు. ఈ యొక్క మహమ్మారిలో ప్రియులారా మేము డబ్బు కోల్పోయాము, డబ్బు లేని జీవితం వచ్చేసింది, ఓర్పు వహించండి, అల్లాహ్ తాలా సహాయం చేస్తాడు. మరి ఈ సమయంలో మనం ఏం చేయాలి? అల్లాహ్ దీనితో ఏం కోరుకుంటున్నాడు? ఈ సమయంలో మనమందరం దేన్ని కోరుకుంటాం? చెప్పండి. కష్టాల్లో మనిషి దేన్ని కోరుకుంటాడు? కష్టంలో ఉన్నామండి, మనం కష్టాల్లో ఉన్నాం. కష్టంలో దేనికోసం ఎదురు చూస్తాం? దేనికోసం? అల్లాహ్ యొక్క సహాయం కోసం. మరి అల్లాహ్ సహాయం ఎలా వేడుకోవాలి? అలా పరీక్షిస్తున్నాడండి. వ్యాధి గురి చేశాడండి, ఆకలి దప్పికలకు గురి చేశాడండి, ప్రాణం తీసుకున్నాడండి, అల్లాహ్ తాలా డబ్బులో కూడా నష్టం వచ్చింది. ఈ సమయంలో ఎవరి సహాయం కావాలి? అల్లాహ్ యొక్క సహాయం కావాలా వద్దా? కావాలి. మరి అల్లాహ్ యొక్క సహాయం ఎలా అడగాలి? అల్లాహ్ తాలాయే దానికి కూడా ఖురాన్ గ్రంథంలో విధానాన్ని బోధించేశాడు. నా సహాయం మీకు ఎలా లభిస్తుంది? అల్లాహ్ తాలా ఏమన్నారు? అదే సూరా బకరా వాక్యము సంఖ్య 45లో అల్లాహ్ అంటున్నారు, వస్తఈను బిస్సబ్రి వస్సలా. అల్లాహ్ యొక్క సహాయాన్ని అర్థించండి నమాజు ద్వారా, ఓర్పు ద్వారా. అల్లాహ్ యొక్క సహాయం రెండు విషయాల్లో వస్తుందండి. ఏమిటండి విషయాలు? ఒకటి నమాజ్, చెప్పండి. ఒకటి నమాజ్, రెండేంటండి? ఓర్పు ద్వారా. సుబ్హానల్లాహ్. మరి మన జీవితాల్లో ఈ రోజు ఈ నమాజ్ ఎక్కడ ఉంది? లాక్డౌన్ అండి, అల్లాహ్ రక్షించుగాక. ఎంతమంది ఇళ్లలో నమాజ్ చేశారో? లాక్డౌన్ చాలా మందికి బాగా ఉపయోగపడింది. నమాజ్ చేశాడో లేదో ఏంటయ్యా రావట్లేదంటే లాక్డౌన్ కదండి. అల్లాహ్ అక్బర్. ఎన్ని జాగ్రత్తలండి మన కోసం. నేనేమి ఎలాంటి జాగ్రత్తలు ఏదైతే మనం ముందు జాగ్రత్త చర్యలు, సేఫ్టీ మెజర్స్ యూజ్ చేస్తున్నామో దీనికోసం తప్పు చెప్పడం లేదు, ఉపయోగించండి. మనం ఎన్ని జాగ్రత్తలు పడ్డామండి. సుబ్హానల్లాహ్. మనుషులు ఎంత కంగారు ఇప్పటికీ పడుతున్నాం మనం. కంగారేంటి? సోషల్ డిస్టెన్సింగ్ చాలా చోట్ల ఇంకా ఉన్నాయి. అల్లాహ్ అక్బర్. ఎంత భయం అంటే ఒక చిన్న వైరస్ తో మనకు ఎంత భయం అంటే, నేను ప్రయాణం చేసి వచ్చాను ట్రైన్లో, సౌదీ నుండి వస్తున్నప్పుడు, ఢిల్లీ నుండి. అబ్బా, ట్రైన్లో చూడాలి జనాల యొక్క రియాక్షన్ ప్రియులారా. అరే బాత్రూమ్కి వెళ్తే పోనీ శానిటైజర్, అరే ముఖం మొత్తం కొట్టేసుకుంటాడు శానిటైజర్, భోజనం చేసే ముందు కూడా శానిటైజర్, చేత్తో సబ్బు కట్టుకొని తినాలి, శానిటైజర్ తో ఆ చెయ్యి వాష్ చేసుకుంటే పొట్టలోకి వెళ్ళి అది విషంగా మారిపోవచ్చు. అంటే ప్రపంచంలో ఒక చిన్న వైరస్ నుండి భయపడటానికి ఇన్ని జాగ్రత్తలు. సుబ్హానల్లాహ్. మరి సమాధిలో శిక్ష నుండి, ఆ ప్రళయ దినాన అల్లాహ్ యొక్క శిక్ష నుండి రక్షించడానికి మన వద్ద ఏం జాగ్రత్తలు ఉన్నాయి? మీరు నేను ఆలోచించండి. ప్రపంచంలో ఒక చిన్న వైరస్ అండి. గురుగారు సోషల్ డిస్టెన్సింగ్, గురుగారు మాస్కులు వేసుకున్నాం, గురుగారు శానిటైజర్లు పెట్టుకున్నాం, గురువుగారు ప్రతి రకమైన ముందస్తు జాగ్రత్త చర్యలను పాటించాము. మరి ఆఖిరత్ కోసం ప్రియులారా, సుబ్హానల్లాహ్. ఇప్పుడు మన యొక్క రాష్ట్రంలో పరిస్థితి ప్రస్తుతానికి బాగుంది. మస్జిదులు ఓపెన్ అయిపోయి సుమారు 6 నెలలు అయిపోయింది కదా. 6 మాసాలు అయితే మస్జిద్ 5 కోట్ల నమాజ్ కొరకు ఓపెన్ అయిపోయాయి. అయినా మన జీవితాలలో మస్జిద్కు వచ్చి తిరిగి నమాజ్ చేసే వ్యవస్థ వచ్చిందండి.
చాలా చోట్ల ఏంటంటే గురుగారు కంప్లైంట్ లేదండి, మస్జిద్కు జనాలు ఇంకా రావటం లేదు. పెళ్లిలలో బాగా తిరుగుతారు, పెళ్లిలు అయితే బ్రహ్మాండంగా జరిగే, మధ్యలో వందల ఒకేసారి ఇక రోజు బిర్యానీ తినేవారు తింటూ ఉన్నారు. సుబ్హానల్లాహ్, ప్రపంచంలో ప్రతి దానిలో పాల్గొనటానికి కరోనా లేదు. మస్జిద్కు వచ్చి జమాత్తో నమాజ్ చెయ్యండి అంటే అమ్మో గురుగారు కరోనా, ఇంట్లో నమాజ్ చేసుకుంటాను. నఊజు బిల్లా. ప్రియులారా, ఇది సమయం మనం మస్జిదులతో మన యొక్క జీవితాలను తిరిగి మస్జిదులతో సంబంధాలను పెంచుకోవాలి ప్రియులారా. దానిని బాధాకరమైన అంశముగా అనుకోండి. 3 మాసాలు ఇళ్లలో నమాజ్ అల్లా రక్షించుగాక ప్రియులారా. రంజాన్ లాంటి మహోన్నతమైన మాసము కూడా మనం ఏ విధంగా గత సంవత్సరం గడిపామో మనకు తెలుసు సోదరులారా. ఆ తరువాత అల్లా అవకాశాలు ఇచ్చాడు, అయినా మన జీవితాలలో మనం మార్పు కోసం ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నాం? ప్రియులారా, మస్జిద్కు వచ్చి నమాజ్ ఆచరించండి. మస్జిద్కు వచ్చి నమాజ్ ఆచరించడానికి ఒక ఘనత ఎంతండి! ఎన్ని హదీసులు మీరు అనేక ప్రసంగాలలో విని ఉంటారు. మనం గనక ఏకాంతంగా నమాజు చేసుకుంటే దానికంటే ఎక్కువ పుణ్యం మస్జిద్లో వచ్చి జమాత్తో నమాజ్ చేస్తే 25 రెట్ల పుణ్యం ఒక హదీస్లో ఉంది, 27 రెట్ల పుణ్యం ఒక హదీస్లో ఉంది. మస్జిద్తో జమాత్ యొక్క ఘనత. ఒక వ్యక్తి వచ్చారండి ప్రవక్త వద్దకు. అబూ హురైరా రలియల్లాహు తఆలా అన్హు హదీస్ ఉల్లేఖిస్తున్నారు. సహీ ముస్లిం గ్రంథంలో హదీస్ నకలు చేయబడుతుంది. ఒక అంధుడు, ఒక కళ్ళు లేని అంధుడు ప్రవక్త వద్దకు వచ్చాడు. వచ్చి ప్రవక్తకు అన్నాడు, ప్రవక్త నాకు కళ్ళు కనిపించవు ప్రవక్త, నేను అంధుడిని ప్రవక్త, నాకు మస్జిద్కు తీసుకురావటానికి ఎవరు సహాయం చేసేవాడు లేడు ప్రవక్త, మస్జిద్కు తీసుకురావటానికి సహాయం చేసేవాడు లేడు ప్రవక్త, నాకు మీరు కాస్త పర్మిషన్ ఇవ్వండి, నేను ఇంట్లో నమాజ్ చేసుకుంటాను అని దైవ ప్రవక్తతో ఆ సహబీ విన్నవించుకున్నారు. ప్రవక్త వారు ఏం చెప్పారు? ఆమె కళ్ళు కనిపించడండి. అవును ప్రవక్త, నా కళ్ళు కనిపించవు, నాకు మస్జిద్కు తీసుకురావడానికి సహాయం చేసేవాడు లేడు, నేను ఇంట్లో నమాజ్ చేసుకుంటాను. ప్రవక్త వారు ఇంట్లో నమాజు చేసుకుని అనుమతి ఇచ్చేశారు. ఆ వ్యక్తి కాస్త ముందుకు వెళ్ళాడండి. వెంటనే ప్రవక్త వారు అడిగారు, హల్ తస్మఉన్ నిదా, ఏమి మస్జిదులో అజాన్ ఏదైతే నమాజు కోసం వినిపిస్తుందో అది నువ్వు వింటున్నావా? ఆ వ్యక్తి అన్నాడు, నఅం, అవును ప్రవక్త, నేను మస్జిదులో నమాజు కోసం పిలిచే అజాన్ వింటున్నాను. ప్రవక్త వారు అన్నారు, ఫఅజిబ్, అయితే నువ్వు ఖచ్చితంగా దానికి సమాధానం చెప్పు, అంటే మస్జిద్కు వచ్చి నమాజ్ ఆచరించు. సుబ్హానల్లాహ్. ఈరోజు మనం ఎంతమంది మస్జిద్లతో సంబంధాన్ని కలిగి ఉన్నాం ప్రియులారా? మస్జిద్కు వచ్చి నమాజు చేయటం ఏమండి? హదీసులు వినలేదా మనం? ఈరోజు శైతాన్ పట్టుకుని ఆడుతున్నాడు, మనం కూడా వాడి వెనకత ఆడుతూ పోతున్నాం ప్రియులారా. జీవితాలు సంస్కరించుకునే ప్రయత్నం ఖైర్. మాటలు అయితే వింటుంటాం, నేను చెప్తున్నాను, ప్రసంగాలు అవుతూనే ఉంటాయండి, ప్రసంగాలు అవుతూనే ఉంటాయి. మన జీవితాలలో మనం అరే నేను ఈ రోజు ఉన్నాను, రేపు ఈ సమయానికి ప్రపంచంలో ఉంటానో లేదో, నేను అనేక సార్లు మీ ముందు పెట్టే ఉదాహరణ ప్రియులారా తిరిగి పెడుతున్నాను, ఆలోచించండి. ఈ ప్రపంచం యొక్క వాస్తవికత. సుబ్హానల్లాహ్. ఈ రోజు ఉదయం తెల్లవారింది, నిద్ర లెగిచాను ప్రియులారా, ఈ చేతులతో నేను స్నానము చేసుకున్నాను, ఈ చేతులతో ఈ బట్టలు తొడుక్కున్నాను, ఈ కాళ్ళతో నడుచుకుంటూ మస్జిద్కు వచ్చాను. సుబ్హానల్లాహ్. పొద్దున నిద్ర లెగిచానండి, ఈ చేతులతో స్నానం చేసుకున్నాను, ఈ యొక్క బట్టలు ఈ చేతులతో తొడుక్కున్నాను, ఈ కాళ్ళతో నడుచుకుంటూ మస్జిద్కు వచ్చాను. ఎవడైనా గ్యారెంటీ ఇవ్వగలడా రేపు శనివారం ఈ సమయానికి తిరిగి మస్జిద్కు రాగలనని? జుమ్మాకు వచ్చాను, సుబ్హానల్లాహ్, ఈ చేతులతో స్నానం చేసుకున్నాను. మనలో ఎవరైనా గ్యారెంటీ ఇవ్వగలడా రేపు ఈ సమయానికి ప్రియులారా ఈ దేహంపై స్నానం చేసుకోవటానికి ఈ చేతులు పని చెయ్యవేమో? నలుగురు బల్లపై పడుకోబెట్టి గుస్సులు స్నానం మనకి చేయిస్తూ ఉంటారేమో. అల్లాహు అక్బర్. రేపు ఈ సమయానికి ఈ బట్టలు తొడుక్కోవటానికి ఈ చేతులు పని చెయ్యవేమో? రేపు ఈ సమయానికి నలుగురు నన్ను పడుకోబెట్టి నా యొక్క దేహానికి కఫన్ వస్త్రం చుడుతూ ఉంటారేమో. అల్లాహు అక్బర్. రేపు ఈ సమయానికి మస్జిద్కు నడుచుకొని రావటానికి ఈ కాళ్ళు పనిచేయవేమో? నలుగురు నన్ను మోసుకుంటూ జనాజాలో మసీదుకు తీసుకువస్తారేమో. ఇలాంటి రేపు నేను చూస్తానేమో. ప్రియులారా,
అలాంటి రేపు రాక ముందే ఈ రోజు కాళ్ళు పని చేస్తున్నాయి, ఈ రోజు నడుచుకుంటూ మస్జిద్కు వచ్చేద్దాం ప్రియులారా, రేపు ఇన్షాల్లా మన కొరకు అల్లాహ్ స్వర్గాన్ని పెట్టేస్తాడు. ఏమిటండి మన జీవితాలలో అల్లాహ్ అక్బర్. ఇన్ని చూస్తున్నాం ప్రియులారా. ఒక విశ్వాసి సమాజాన్ని చూసి గుణపాఠం నేర్చుకునేవాడిలా ఉండాలి. వాట్సాప్ లో ఈ ఫోటోలు పెడతారు, ఫలానా వాడు చచ్చిపోయాడు, ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చేసాయండి, ఆ వరదలలో నీరు వచ్చేసింది, డ్యాము మీద 10 మంది నిల్చున్నారు, ఆ డ్యాము పై నిల్చున్న 10 మంది కొట్టుకొని వెళ్ళిపోయారు. వాట్సాప్ లో మెసేజ్ షేర్ చేస్తుంటాను. ఉత్తరాఖండ్ లో వరదలు వచ్చాయి కదా 2 వారాల క్రితం, డ్యాము పై 10 మంది నిల్చున్నారు, వరద వచ్చి వారిని కొట్టుకొని వెళ్ళిపోయింది. ఈ మెసేజ్ వాట్సాప్ లో షేర్ చేస్తుంటాను, కానీ నా జీవితంలో ఏమండి నీతిని పొందుతున్నాను? నాకు మరణం రాదా ప్రియులారా? మనం ఆలోచించే వారిగా మారాలి సోదరులారా. ఏదేమైనప్పటికీ మస్జిద్కు వచ్చి నమాజ్ ఆచరిద్దాం ప్రియులారా. రెండో హదీస్ సోదరులారా, మీరు చూడండి సుబ్హానల్లాహ్, ప్రళయ దినాన ఎలాంటి నీడ లేని సమయములో ఆ అదృష్టవంతులు 7 ఎవరైతే ఉన్నారో వారికి అల్లాహ్ యొక్క అర్ష్ నీడలో సహాయం లభిస్తుంది. వారిలో ఒక వ్యక్తి ఎవరండి? ఆ వ్యక్తి ఎవరైతే తన మనస్సును మస్జిదుతో లగ్నము చేసి ఉంచుతాడో. సుబ్హానల్లాహ్, మస్జిదుతో ఒక నమాజుకు వచ్చి వేరే నమాజు కోసం ఎదురు చూసేవాడు, ఆ నమాజు ముగిస్తే తదుపరి నమాజు కోసం ఎదురు చూసేవాడు, ప్రళయ దినాన అల్లాహ్ యొక్క అర్ష్ నీడలో ఉంటాడు. గురుగారు, మీరు మస్జిద్కు వచ్చి నమాజు చేయమంటున్నారండి, మేము నమాజి మర్చిపోయాం. చాలా మంది ఇలా ఉన్నారండి, మీరు వచ్చి నమాజు చేయమంటున్నారు, మేము నమాజి మర్చిపోయాం. సోదరులారా, ఒక మాట మీకు చెప్పానా? ఒక మాట చెప్తారు వినండి. నమాజ్ ఏంటండి? కలిమా షహాదతైన్ అంటే సాక్ష్యం తరువాత నమాజ్ సున్నత మామూలు నఫీలా? ఏంటి నమాజ్? ఫరజా. అల్లాహు అక్బర్. నమాజ్ ఎలాంటి ఇబాదత్ ప్రియులారా, నమాజ్ ఎలాంటి ఇబాదత్ ప్రియులారా. అల్లాహు అక్బర్. నమాజ్ విడిచిపెట్టే వాడి కోసం ఇస్లాం ధర్మశాస్త్రంలో ఎంత ఘోరాతి ఘోరమైన విషయాలను ప్రవక్త వారు బోధించారంటే 2 హదీసులు చూద్దాం. ప్రవక్త వారు ఏమన్నారు నమాజు కోసం ప్రియులారా? ప్రవక్త వారు నమాజ్ కోసం ఏమన్నారు? అల్ అహదుల్ లదీ బైననా వ బైనహుం అస్సలా ఫమన్ తరకహా ఫకద్ కఫర. వారికి అవిశ్వాసులకు మరియు మనకు మధ్య ఏదైనా ఒప్పందం ఉంది అంటే అది నమాజ్. ఫమన్ తరకహా, ఎవరైతే నమాజును విడిచిపెట్టాడో ఫకద్ కఫరా, వాడు అవిశ్వాసిగా మారిపోయాడు. సుబ్హానల్లాహ్. ఈ రోజు ఆ సజ్దా చేయటానికి అల్లాహ్ తాలా ముందు మనకి ఒళ్ళు మీద బద్ధకం వచ్చేసిందండి. సుబ్హానల్లాహ్. మనకి ఎలాగైపోయిందంటే ప్రపంచం అన్నింట్లో మాషాల్లాహ్ తాలా ఎంతో ఉత్సాహం చూపిస్తాం, నమాజ్కి వచ్చినప్పటికీ బద్ధకంగా నించోవటం, నమాజ్కి వచ్చినప్పటికీ ఏదో ఆలోచనలో మునిగి తేలటం. ఇది దేనికి తార్కాణం చెప్పనా? ఇది బలహీనమైన ఆత్మకు తార్కాణం ప్రియులారా. వ్యాధిగ్రస్త ఆత్మకు తార్కాణం ప్రియులారా. రోగగ్రస్తమైన ఆత్మ నమాజులలో ఆనందాన్ని పొందదు. సుబ్హానల్లాహ్. విశ్వాసి యొక్క ఆత్మ ప్రియులారా, అల్లాహ్ తాలాను ఆరాధించే వారి ఆత్మ నమాజులో ఎలాంటి గొప్పతనాన్ని పొందుతుంది ఆలోచించండి. ఈరోజు మీ నమాజ్ సుబ్హానల్లాహ్ అంటాం కదా, అల్లాహ్ సహాయం చేయాలి. తిరిగి ముస్లిం సమాజం స్టార్ట్ అయిపోతుంది. కొంతమంది స్టార్ట్ అప్పుడే వాడు ఎవడో సిఏఏ ఎన్ఆర్సీ అన్నాడు, వెంటనే తిరిగి స్టార్ట్ సిఏఏ ఎన్ఆర్సీ రోడ్డు ఎక్కేద్దాం, ధర్నాలు చేద్దాం. హై, దాని పని పక్కన పెట్టండి. అల్లాహ్ అక్బర్. జీవితాల్లో మనకి అల్లాహ్ తాలా సహాయం రావాలి. ఎలాగంటే పొద్దున్న చేతులు ఎత్తుతామండి, సాయంత్రానికి సూట్ కేసు దిగిపోవాలి. సుబ్హానల్లాహ్. మన జీవితాలు అలా ఉన్నాయి కదా. ఈమాన్ నమాజ్ ఆచరిస్తున్నామా? నేను అనేక సార్లు చెబుతున్నాను. సహబాలు అంటే ఎవరండి? సహబా అంటే ఎవరండి? సహబాలు అంటే ఎవరు? ప్రవక్త వారి యొక్క అనుచరులు కదా. ప్రవక్త యొక్క శిష్యులను ఏమంటారండి? ఏమంటారు? సహబాలు అంటారు. సహబాలు ఎక్కడ ఉండేవారు? మక్కాలో మదీనాలో ఉండేవారు. ఎంతమంది ఉండేవారు? తక్కువ ఉండేవారు. 313 మంది బదర్ యుద్ధంలో ఉన్నారు. ఎంతమందిపై గెలిచారండి? బదర్ యుద్ధంలో 313 మంది సహబాలు, ఎంతమంది ముస్లిములు, ఎంతమంది అవిశ్వాసులపై గెలిచారు? 1000 మంది అవిశ్వాసులపై గెలిచారు. అల్లాహ్ తాలా వారికి సహాయము చేశాడు. సుబ్హానల్లాహ్. ఎందుకు సహాయం చేశాడు? వారి ఇబాదతులో క్వాలిటీ, సిన్సియారిటీ ఉండేది ప్రియులారా. ఈరోజు మన ఇబాదత్లో నమాజ్ చేస్తున్నాం, సుబ్హానల్లాహ్, మన యొక్క ఆలోచన ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించండి. అల్లాహ్ మనకి ఎలా సహాయం చేస్తాడు? ఆ ప్రవక్త వారి కాలంలో సహబాల యొక్క ఆరాధన ఎలా ఉండేది? ఒక సంఘటన అండి. ఒక యుద్ధంలో ప్రవక్త వారు బయలుదేరారు. ప్రయాణంలో వెళ్తూ ప్రియులారా ఒక చోట రాత్రి ప్రవక్త వారు విడిది చేశారు.
ఒక చోట విడిది చేశారు. విడిది చేసిన తర్వాత రాత్రి పడుకోవటానికి ముందు ప్రవక్త శిష్యులతో ఏమన్నారంటే, ఈ రోజు రాత్రి మనం ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాం, మా కోసం కాపలా కాయటానికి మీలో ఎవరైనా ఉన్నారా? ప్రవక్త వారు శిష్యులను ఉద్దేశించి పలికారు. 2 శిష్యులు వచ్చారండి. సుబ్హానల్లాహ్, 2 శిష్యులు వచ్చారండి. ఒక వ్యక్తి పేరు హజరతే అమ్మార్ బిన్ యాసిర్ రదియల్లాహు తాలా అన్హు, ఒక శిష్యుడు హజరతే అబ్బాద్ బిన్ బిష్ర్ రదియల్లాహు తాలా అన్హు. 2 శిష్యులు చెప్పారు, ప్రవక్త మేము ఈ రాత్రికి మీ కోసం రక్షక భటులుగా ఉంటాం, మీరు నిశ్చింతంగా పడుకోండి. ప్రవక్త వారు సహబాలు పడుకున్నారు. 2 శిష్యులు రాత్రి రక్షక భటులుగా కాపలా కాయటం మొదలు పెట్టారు. 2 పరస్పరం మాట్లాడుకున్నారు. అమ్మార్ బిన్ యాసిర్, హజరతే అబ్బాద్ బిన్ బిష్ర్ రదియల్లాహు అన్హుమా ఏమనుకున్నారు? నువ్వెప్పుడు కాపలా కాస్తావు, నేనెప్పుడు కాపలా కాయాలి? హజరతే అమ్మార్ అన్నారు, నేను రాత్రి యొక్క మొదటి వంతులో పడుకుంటాను, 2వ వంతులో కాపలా కాస్తాను. ఓ అబ్బాద్, నువ్వు రాత్రి యొక్క మొదటి వంతులో కాపలా కాయు అని హజరతే అబ్బాద్ వారికి హజరతే అమ్మార్ రదియల్లాహు తాలా అన్హు చెప్పారు. హజరతే అమ్మార్ పడుకున్నారు. ప్రియులారా, హజరతే అబ్బాద్ బిన్ బిష్ర్ రదియల్లాహు తాలా అన్హు రాత్రి కాపలా కాస్తున్నారు. ప్రియులారా, కాపలా కాస్తూ అతని యొక్క మస్తిష్కాలలో ఒక మాట వచ్చింది, ఎందుకు అనవసరంగా ఈ సమయాన్ని వృధా చేయటం? అల్లాహ్ తాలా ముందు 2 రకాతులు నమాజ్ ఎందుకు చేయకూడదు? హజరతే అబ్బాద్ బిన్ బిష్ర్ రదియల్లాహు తాలా అన్హు అల్లాహు అక్బర్ నమాజ్ ప్రారంభించారు, ప్రభువును ఆరాధిస్తున్నారు. సుబ్హానల్లాహ్. ఇంతలో శత్రువు వచ్చాడండి. శత్రువు వచ్చి చూశాడు, ఒకడు పడుకుంటున్నాడు, ఇంకొకడు నమాజు చేస్తున్నాడు. శత్రువు ఏం చేశాడు ప్రియులారా? దూనము నుండి తన యొక్క బాణము నుండి, తన యొక్క విల్లు నుండి బాణాన్ని నమాజు చేస్తున్న హజరతే అబ్బాద్ బిన్ బిష్ర్ రదియల్లాహు తాలా అన్హు వారి దేహంలోనికి లంకించాడు. ప్రియులారా, బాణం వచ్చి హజరతే అబ్బాద్ బిన్ బిష్ర్ రదియల్లాహు తాలా అన్హు దేహంలో చొచ్చుకుపోతుంది. నమాజు చేస్తున్న హజరతే అబ్బాద్ ప్రియులారా నమాజు స్థితిలోనే ఆ యొక్క బాణాన్ని తీసి కింద పడేస్తున్నారు, నమాజును ముందుకు కొనసాగిస్తున్నారు. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు చిన్న చీమ వెళ్ళిపోతేనే మనకి నమాజులో ఎంత గొప్ప ప్రాబ్లం అయిపోతుందంటే, అది మన సజ్దా ప్రాంతం నుండి ముందుకు వెళ్ళిపోవాలి. అల్లాహు అక్బర్. అతని దేహంలో బాణము చొచ్చుకుపోయింది, బాణాన్ని కింద పడేసి నమాజులో నిమగ్నమైపోయారు. సుబ్హానల్లాహ్. శత్రువు ఏం చేస్తాడు ప్రియులారా? 2వ బాణాన్ని లంకించాడు. అల్లాహు అక్బర్. 2వ బాణం వచ్చి హజరతే అబ్బాద్ వారి దేహంలోనికి చొచ్చుకుపోయింది, దాన్ని కూడా తీసి పక్కన పడేసి నమాజ్ పూర్తి చేస్తున్నారు. శత్రువు 3వ బాణాన్ని హజరతే అబ్బాద్ వారి దేహంలోనికి పంపించాడు. ప్రియులారా, రక్తస్రావం అధికమైపోయింది, దేహం నుండి విపరీతమైన రక్తము కారిపోతుంది. నమాజ్ ఆపలేదు. ప్రియులారా, అదే స్థితిలో సజ్జదా పూర్తి చేశారు, సలాం తిప్పారు. ప్రియులారా, తన యొక్క కాళ్ళతో పడుకున్న అమ్మార్ వారిని నిద్ర లేపారు కొట్టి. ప్రియులారా, హజరతే అమ్మార్ బిన్ యాసిర్ రదియల్లాహు తాలా అన్హు నిద్ర లెగిచారు. నిద్ర లెగిచి హజరతే అబ్బాద్ ను చూసి అన్నారు, అబ్బాద్, నీ దేహములో మొదటి బాణం గుచ్చుకున్న వెంటనే నన్ను ఎందుకు నిద్ర లేపలేదు? నువ్వు మొదటి బాణం గుచ్చుకున్నప్పుడే నిద్ర లేపవచ్చు కదా. హజరతే అబ్బాద్ అంటున్నారు, అమ్మార్, నేను నమాజ్ చేస్తున్నాను నా ప్రభువు ముందు. ఖురాన్ గ్రంథంలో సూరే కహఫ్ 118వ అధ్యాయం సూరే కహఫ్ చదువుతున్నాను. ఆ గ్రంథంలో ఆ యొక్క అధ్యాయంలో మధురాతి మధురమైన ఖురాన్ యొక్క పారాయణం నేను అనుకున్నాను, ఈ సూరా పూర్తి చేసి తీరుతాను, మధ్యలో ప్రాణం పోయినా సరే నేను అల్లాహ్ యొక్క దయ వలన 110 వాక్యాల సూరా పూర్తిగా చదివేశాను. ఆ తరువాత నా యొక్క నమాజ్ ముగించి మిమ్మల్ని నిద్ర లేపాను. అల్లాహు అక్బర్. ఇది సహబాలకు నమాజు పట్ల చిత్తశుద్ధి. ప్రియులారా, ఈరోజు మీకు నాకు ఈ నమాజు పట్ల ఎలాంటి చిత్తశుద్ధి ఉంది? ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాం. సుబ్హానల్లాహ్. అల్లాహ్ సహబాల కోసం యుద్ధాలలో ఎవరి ద్వారా సహాయం చేశాడండి? ఎవరిని పంపించాడు? దైవ దూతల్ని పంపించాడు. ఎందుకంటే వారి యొక్క ఈమాన్లో, వారి యొక్క ఆమాల్లో ఆ రకమైన ఇఖ్లాస్ ఉండేది, చిత్తశుద్ధి ఉండేది. ప్రియులారా, అల్లాహ్ మనకు కూడా అలాంటి చిత్తశుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. ప్రియులారా, మనం మారాలి. ప్రియులారా,
రోజులు గడిచిపోతున్నాయి ప్రియులారా. మనిషికి ఎప్పుడు ఎలా ప్రాణం పోతుందో ఎవరికి తెలియదు ప్రియులారా. మనం ఇదే విధంగా అవిశ్వాసపు స్థితిలో జీవితాన్ని గడిపినట్లయితే అల్లాహ్ యొక్క సహాయం రాదు. అల్లాహ్ సహాయం రావాలంటే మనం అల్లాహ్ ముందు సజ్జదా చెయ్యాలి. ఇదే నమాజ్ ప్రియులారా మనల్ని స్వర్గానికి తీసుకువెళ్తుంది. ఇదే నమాజ్ సమాధిలో ఆ యొక్క సమాధి శిక్ష నుండి రక్షిస్తుంది. రేపు ప్రళయ దినాన ప్రశ్నించబడే మొట్టమొదటి ప్రశ్న ఇదే నమాజు కోసం ప్రియులారా. ఈ నమాజుతో నా వ్యవహారం ఎలా ఉంది? హజరతే ముఆజ్ రదియల్లాహు తఆలా అన్హు వారికి ప్రవక్త వారు 10 మాటలు బోధించారు. ముఆజ్, నీకు నేను 10 మాటలు బోధిస్తున్నాను, ఈ 10 మాటలు జాగ్రత్తగా విను. ప్రవక్త వారు 10 మాటలు చెప్పారు. హదీసు పూర్తిగా చెప్పే సమయం నా వద్ద లేదు ప్రియులారా. అందులో ప్రవక్త ఒక్క మాట చెప్పారు. ఓ ముఆజ్, అనవసరంగా ఫరజ్ నమాజులను విడిచిపెట్టకు. ఎవరైతే నమాజులు విడిచిపెడతారో వారితో అల్లాహ్ యొక్క సంబంధం తెగిపోతుంది. నమాజ్ విడిచిపెట్టే వారితో ఎవరి సంబంధం తెగిపోతుందండి? అల్లాహ్ యొక్క సంబంధం. ఈ రోజు మనం ప్రశ్నించుకున్నాం, ఈ రోజు ఫజర్ నమాజ్ మనలో ఎంతమంది చేస్తుంటాం? అల్లాహ్ యొక్క సంబంధం. ఈ రోజు ఈ శుక్రవారం రోజు అల్లాహ్ సంబంధాన్ని కలిగి ఉన్నామా? అల్లాహ్ సంబంధం లేని వారిగా ఉన్నామా? అల్లాహ్ యొక్క సంబంధం లేని వారితో ఎవరు సంబంధం కలుపుకుంటారండి? ఎవడు? శైతాన్ కలుపుకుంటాడు. సుబ్హానల్లాహ్. మరి మనం ఏం చేస్తున్నాం? బద్ధకం వహిస్తున్నాం ప్రియులారా. ఒక మాట చెప్పాలా, మనలో చూడండి, మనలో ఏమొస్తుందంటే నిఫాక్ వస్తుంది. నిఫాక్ అంటే కాపట్యం ప్రియులారా. మనలో కాపట్యం ఉంటే మనం స్వర్గానికి వెళ్ళమండి. కాపట్యం రావచ్చు. ప్రవక్త వారి స్వతహాగా కాపట్యం కొరకు అల్లాహ్తో దుఆ చేసేవారు. మరి నాలో కాపట్యం ఉంది, అరే నేను మునాఫిక్గా మారిపోతున్నానా, నాకు కపట విశ్వాసం వచ్చేస్తుందా తెలుసుకోవడానికి ఎన్ని పరీక్షలు అల్లాహ్ చెప్పాడు ఖురాన్ గ్రంథంలో? 3 మాటలు చెప్పాడు. 3 మాటల ద్వారా మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవచ్చు. నేను కపట విశ్వాసంలో ఉన్నానా లేక విశ్వాసంలో ఉన్నానా? 3 పరీక్షలు ఏంటి? ఒక కపటి విశ్వాసి, ఒక విశ్వాసికి మధ్య తేడా ఏంటి? కపటి ఏం చేస్తాడు? అల్లాహ్ తాలా అంటూ ఉన్నాడు, కపట విశ్వాసి ఏం చేస్తాడు? వఇజా ఖాము ఇలస్ సలాతి ఖాము కుసాలా. కపట విశ్వాసి ఏం చేస్తాడు? నమాజు కోసం నించుంటే బద్ధకంతో నించుంటాడు. ఈరోజు మీరు నేను ప్రశ్నించుకోవాల్సిన మొదటి ప్రశ్న, ఫజర్ నమాజ్ కోసం నమాజుకు పిలిచినప్పుడు బద్ధకంతో నమాజు కోసం లెగుస్తున్నామా లేక నా యొక్క రోజును అల్లాహ్ యొక్క ఇబాదత్తో ప్రారంభిస్తున్నాను అన్న ఆనందంతో లెగుస్తున్నామా? ప్రశ్నించుకోండి. ఫజర్ నమాజ్ కోసం మాషాఅల్లాహ్ తఆలా అదృష్టవంతుడండి. హదీస్ ఏముంది? మన్ సల్లా సలాతల్ ఫజ్రి ఫహువ ఫీ జిమ్మతిల్లాహ్. ఎవరైతే ఫజర్ నమాజ్ చేశాడో వాడు అల్లాహ్ యొక్క రక్షణ కబంధ హస్తాలలోకి వచ్చేసాడు. సుబ్హానల్లాహ్. ఎంతమంది ఫజర్ నమాజ్ కోసం ఉత్సాహంతో లెగుస్తున్నామండి? సుబ్హానల్లాహ్. మనకు కనుక నిఫాక్ వచ్చేస్తే కాము కుసాలా, వాడు బద్ధకంతో నించుంటాడు. రెండో మాట అల్లాహ్ అంటున్నాడు, నించున్నా నమాజ్కి వచ్చినా ఎలా వస్తాడంట? యురాఉనన్నాస్, ప్రజలకు చూపించడానికి వస్తాడు. మూడో మాట, ఇది చాలా ఇంపార్టెంట్ మాట ప్రియులారా. కపట విశ్వాసం కనుక మనలో వస్తే మనలో ఏం వచ్చేస్తుందంటే వలా యذకురునల్లాహ ఇల్లా ఖలీలా. కపట విశ్వాసి అల్లాహ్ తాలాను బహు తక్కువగా స్మరిస్తాడు. మీకు ఒక్క ప్రశ్న ప్రశ్నిస్తున్నానండి. ఉదయం నిద్ర లెగిచినప్పటి నుండి సాయంత్రం వరకు మీ నోటి నుండి మన నోటి నుండి అల్లాహు అక్బర్ అన్న మాట ఎన్నిసార్లు వస్తుంది? సుబ్హానల్లాహ్ అన్న మాట ఎన్నిసార్లు వస్తుంది? లా ఇలాహ ఇల్లల్లాహ్ అన్న మాట ఎన్నిసార్లు వస్తుంది? ఈరోజు తుమ్మినా కూడా అల్హమ్దులిల్లాహ్ అన్న పదం కూడా మన నోటి నుండి రాలేదంటే మనం విశ్వాసంలో ఉన్నామా అవిశ్వాసం వైపునకు వెళ్ళిపోతున్నామా? ప్రశ్నించుకుందాం ప్రియులారా, సోదరులారా. కాబట్టి నమాజ్ స్థాపిద్దాం, మస్జిద్కు వచ్చి నమాజ్ స్థాపిద్దాం. దీని ద్వారా మన జీవితాలలో బరకత్ ఉంది ప్రియులారా. నమాజ్ లేని జీవితం ఏంటండి? నమాజ్ లేని జీవితం. ఒక హదీస్, ఒక ఖురాన్ మాట, కొన్ని మాటలు చెప్పి ముగించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ప్రియులారా. స్వర్గవాసులు స్వర్గంలోకి వెళ్ళిపోతారు, నరకవాసులు నరకంలోకి వెళ్ళిపోతారు. స్వర్గవాసులు నరకవాసులతో ప్రశ్నిస్తారు, స్వర్గవాసులు నరకవాసులతో ప్రశ్నిస్తారు, మీరెందుకు నరకంలో ఉన్నారు? మీరెందుకు నరకంలో ఉన్నారు? నరకవాసులు సమాధానం ఇస్తున్నారు. ఏమంటున్నారు?
మా సలకకుం ఫీ సఫర్ ఖాలు లం నకు మినల్ ముసల్లీన్. ఎప్పుడైతే స్వర్గవాసులు నరకవాసులతో మీరెందుకు నరకంలో ఉన్నారు అని అడిగితే నరకవాసులు అంటారు ఖాలు లం నకు మినల్ ముసల్లీన్, మేము నమాజు చేసేవారము కాదు. సుబ్హానల్లాహ్, మేము నమాజు చేసేవారము కాదు. అల్లాహ్ యొక్క సహాయం ఎలా వస్తుంది ప్రియులా? ఎవడైతే నమాజు చెయ్యడో వాడి యొక్క పర్యవసానం నరకం ప్రియులా. ఖురాన్ చదువుతున్నాం, ఏం చదువుతున్నాం? వారి కోసం నరకం ఉందండి. అన్ సలాతిహిం సాహూన్, ఎవరైతే నమాజు పట్ల నిర్లక్ష్యం వహిస్తారో, ఎవరైతే నమాజుల పట్ల బద్ధకం వహిస్తారో సోదరులారా, ఈరోజు బద్ధకం మన నుండి పోవాలి ప్రియులారా. నమాజులో అల్లాహ్ ముందు సజ్జదా చేయాలి, లేకపోతే పర్యవసానం. ఒక హదీస్, ప్రవక్త వారు ఫజర్ నమాజ్ తర్వాత సహాబాల వైపునకు తిరిగేవారు. సహాబాల వైపుకు తిరిగి ప్రవక్త వారు అడిగేవారు సహాబాలతో, మీలో రాత్రి ఎవరైనా కల చూశారా? ఎవరైనా కల చూస్తే కల యొక్క అర్థాన్ని ప్రవక్త వారు వివరించేవారు. ఒకరోజు ప్రవక్త ఫజర్ తర్వాత సహాబాల వైపునకు తిరిగారు, శిష్యుల వైపునకు తిరిగారు. తిరిగి అన్నారు, రాత్రి మీలో ఎవరైనా కల చూశారా? శిష్యులు అన్నారు, ప్రవక్త మాలో ఎవరు కల చూడలేదు ప్రవక్త. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, రాత్రి నేనొక కల చూశాను, ఆ కళ మీకు చెబుతాను అని ప్రవక్త వారు కళ చెప్పారు సోదరులారా. హజరత్ సమురా బిన్ జుందుబ్ వారు హదీస్ ఉల్లేఖిస్తున్నారు. సహీ బుఖారీ గ్రంథంలో హదీస్ నకలు చేయబడుతుంది. ఏంటంటే హదీస్, ప్రవక్త వారు అన్నారు, రాత్రి నా వద్దకు ఇద్దరు దూతలు వచ్చారు. రాత్రి నా వద్దకు ఇద్దరు దూతలు వచ్చారు. ఆ ఇద్దరు దూతలు వారితో పాటు నన్ను తీసుకొని వెళ్ళారు. నేను వారితో పాటు వెళ్ళాను. అల్లాహు అక్బర్. ప్రవక్త వారు అంటున్నారు, నేను చూస్తున్నాను ఒక మనిషి పడుకొని ఉన్నాడు. ఇంకొక మనిషి తన చేతిలో బండరాయి పట్టుకొని ఉన్నాడు. ఎవరైతే పడుకొని ఉన్నాడో పడుకున్న వ్యక్తిపై బండరాయి పట్టుకున్నవాడు అతి వేగముగా ఆ బండరాయిని పడుకున్న వాడి తలపై వేస్తున్నాడు. వాడి తల కాస్త నుజ్జు అయిపోతుంది. రాయి దొర్లుకుంటూ పక్కకి వెళ్ళి పడుతుంది. ఎవరైతే రాయి కొడుతున్నాడో వాడు రాయి తెచ్చే లోపల ఎవడి తల అయితే బ్రద్దలైపోయిందో ఆ తల యథాస్థితికి చేరిపోతుంది. వాడు తిరిగి రాయితో వాడి తలపై కొడుతున్నాడు. వాడి తల పచ్చడవుతుంది. తిరిగి రాయి దొర్లుకుంటూ పక్కకి వెళ్ళి పడుతుంది. అల్లాహు అక్బర్. ఇది తతంగం జరుగుతూ ఉంది. నేను అన్నాను, సుబ్హానల్లాహ్, వీరిద్దరు ఎవరు? వీరితో ఏ వ్యవహారం జరుగుతుంది? దూతలు చెప్పలేదు, ముందుకు పదండి అన్నారు. ప్రవక్త పెద్ద హదీస్ అండి, ఎక్కువ మాట కొన్ని మాట చెప్తాను. హదీస్ లో ప్రవక్త వారు ముందుకు వెళ్ళారు. ఆ తర్వాత ప్రవక్త చూశారు, ప్రియులారా, ఒక మనిషి వెళ్ళకిలా పడుకొని ఉన్నాడు. వేరే మనిషి పడుకొని ఉన్న వాడి యొక్క ముఖము, వాడి నుదిటి, వాడి యొక్క ముఖము, చెవి, బుగ్గ, గుచ్చని గుంత వరకు ప్రియులారా ఒక పక్క ఇనుప శుభతో చీల్చేస్తున్నాడండి. ఒక పక్క చీల్చేస్తున్నాడు. ఇటుపక్క చీల్చే లోపు వాడి ముఖం యథాస్థితికి వెళ్ళిపోతుంది. తిరిగి దైవదూత ఇనుప చూపతో ఆ యొక్క ఎవడైతే చీలుస్తున్నాడో వాడిని చూపించారు. ప్రవక్త అన్నారు, వీరిద్దరు ఎవరండి? వీరితో ఏ వ్యవహారం జరుగుతుంది? దూతలు సమాధానం చెప్పలేదు. ముందుకు పదండి అన్నారు. ప్రవక్త ఇంకాస్త ముందుకు వెళ్ళారండి. ఒక పెద్ద అగ్ని గోళాన్ని ప్రవక్త చూశారు ప్రియులారా. ఆ అగ్ని గోళంలో కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు ఉన్నారు. వారు నగ్నముగా ఉన్నారు. వారి యొక్క దేహాలపై వస్త్రాలు లేవు ప్రియులారా. వారి కాళ్ళ కింద అగ్ని రాజేయటం జరుగుతుంది. వారు కేకలు పెడుతున్నారు, అరుస్తున్నారు, పెడబొబ్బలు పెడుతున్నారు. ప్రవక్త అడిగారు, ఎవరండి అరుస్తున్నారు వీరు? దూతలు సమాధానం చెప్పలేదు. ముందుకు పదండి అన్నారు. ప్రవక్త ముందుకు వెళ్ళారు ప్రియులారా. ఒక నదిని ప్రవక్త వారు చూశారు. ఆ నదిలో నీరు లేదండి. ఆ నదిలో నీరు లేదు. నీటికి బదులుగా రక్తం ఉంది సోదరుడా. రక్తపు నదిలో ఒక మనిషి ఈదుతున్నాడు. ఒక మనిషి ఒడ్డు వద్ద నిలబడి ఉన్నాడు. ఏ మనిషి అయితే రక్తపు నదిలో ఈదుతున్నాడో వాడు ఈదుతూ వెళ్తూ ఒడ్డు వద్ద ఎవడైతే రాళ్ల కుప్ప పేర్చుకొని ఉన్నాడో వాడి ముందు నోరు చాస్తున్నాడు. ఒడ్డు వద్ద నిలబడిన వాడు వాడి నోటిలోని రాళ్ళు కుక్కుతున్నాడు. వీడు తిరిగి వెళ్ళి ఈదుతున్నాడు. చాలా పెద్ద హదీస్, సమయం ఉంటే ఇన్షాల్లా చెబుతాను. రియాదు సాలిహీన్ లో కూడా అబద్ధాల ప్రకరణంలో ఆ హదీస్ నకలు చేయబడింది ప్రియులారా. ఏదేమైనప్పటికీ హదీస్ యొక్క చివరిలో ప్రవక్త వారికి దైవదూతలు కల యొక్క గుడార్థాన్ని చెప్పారు ప్రియులారా. అర్థం ఏమిటి? మొదటి మాట, ఎవరి తల అయితే బ్రద్దలు కొట్ట
జరుగుతుందో, ఎవరి తల అయితే పచ్చడి చేయటం జరుగుతుందో వాడు నమాజుల పట్ల నిర్లక్ష్యం వహించేవాడు. సుబ్హానల్లాహ్. నమాజుల పట్ల నిర్లక్ష్యం. ఎందుకంటే ఇంతగా నమాజ్ కోసం ఎందుకు చెబుతున్నాం? రేపు ప్రళయ దినాన నువ్వు నమాజ్ చేసేవాడివా, అల్లాహ్ తాలా నిన్ను స్వర్గంలోనికి ఇన్షాల్లాహ్ తాలా పంపిస్తాడు ప్రియులారా. అందుకోసం దేనికోసం అండి? మాషాల్లాహ్ నూతన మస్జిద్ అల్హమ్దులిల్లాహ్ కట్టుకుంటున్నాం. మనము కనుక ఇదే బద్ధకంతో ఉండి అజాన్ వినిపించే వాళ్ళు అరే 1 గంటకి జుహర్ అవుతుందండి, 4కి అసర్ అవుతుంది తెలిసిన వారు, అవకాశం ఉన్న వారు కూడా మస్జిద్కు వచ్చి నమాజు చేయకపోతే మనం ఎలా అల్హమ్దులిల్లాహ్ మనల్ని మనం మార్చుకుంటాం, మన ఇంటిని మారుస్తాం, మన సమాజాన్ని మారుస్తామండి. మాటలైతే పెద్దలు చెప్తారు సోదరులు, అంటే ఎంత పని అయింది, ఆ ప్రవక్త కాలంలో నేను పుట్టుంటే ఎంత బాగుంది, ఆ బదర్ యుద్ధంలో నేను కూడా యుద్ధంలో వెళ్ళి పాల్గొనేవాడిని, ఫజర్ నమాజ్ కూడా చేయడు, ఫజర్ నమాజ్ కూడా రాడు. మాటలు మాట్లాడమంటే నేను బదర్ యుద్ధంలో ఉంటే ఖడ్గం పట్టేవాడిని. ఎందుకండి మాటలు? అల్హమ్దులిల్లాహ్ ఫస్ట్ మన జీవితాల ఆచరణ ఇన్షాల్లాహ్ వచ్చేస్తే మనం ఎన్ని మాటలు మాట్లాడినా పర్వాలేదు ప్రియులారా. మొదటి వ్యక్తి సమయం కూడా అవుతుంది, ఆ యొక్క ఫరజ్ నమాజుల పట్ల నిర్లక్ష్యం వహించేవాడు తల బ్రద్దలు పోగడం జరుగుతుంది. రెండవ వ్యక్తి ఎవరి ముఖమైతే ఆ యొక్క ఇనుప చువ్వతో చీల్చేస్తున్నారో ఆ వ్యక్తి ప్రియులారా సమాజంలో వదంతులు వ్యాపింపజేసి అబద్ధాలు షికారులు పుకార్లు కొట్టించి ప్రజల మధ్య భేద భావాలు తెచ్చేవాడు. మూడవ వ్యక్తి వ్యభిచారము చేసే స్త్రీ పురుషులు ప్రియులారా. నాలుగవ వ్యక్తి వడ్డీ తినేవాడు, ఆ రక్తపు నదిలో ఈదుతుంటాడు. సోదరులారా నేను చెప్పాల్సిన విషయం ప్రియులారా, మనం అల్లాహ్ యొక్క సహాయాన్ని అందించాలంటే మన జీవితాలలో నమాజ్ రావాలి, మన జీవితాలలో ఓర్పు రావాలి. ఇక మూడవ మాట చెప్పిన స్థానాన్ని తీసుకుంటాను. అల్లాహ్ తాలా ఈ వ్యాధుల ద్వారా ప్రపంచంలో ఎలాంటి రకరకాలైన విషయాలు జరుగుతున్నాయి సోదరులారా. దీని ద్వారా అల్లాహ్ తాలా మన నుండి ఏం కోరుకుంటున్నాడు, అల్లాహ్ ఏం కోరుకుంటున్నాడు అదే ఖురాన్ చెప్తుంది ప్రియులారా. 32వ సూరా సజ్దా వాక్యము సంఖ్య 21 ప్రాంతంలో అల్లాహ్ ఏమంటున్నాడు? వలనుజీకన్నహుం మినల్ అజాబిల్ అద్నా దూనల్ అజాబిల్ అక్బర్ లఅల్లహుం యర్జిఊన్. అల్లాహ్ అంటున్నారు, ఆ ప్రళయ దినమనే భయంకరమైన శిక్ష రాకముందే అల్లాహ్ తాలా భూమిపై చిన్న చిన్న శిక్షలు మీపై పంపుతూ ఉంటాడు. అల్లాహ్ తాలా పంపుతుంటాడు. ఎందుకు పంపిస్తాడు ప్రియులారా? లఅల్లహుం యర్జిఊన్, బహుశా వారు అల్లాహ్ వైపునకు మరలుతారని. ఎంతమంది మరలుతున్నాం? ఈ ప్రశ్న కూడా ప్రశ్నించండి. ఎంతమంది మరలుతున్నాం ప్రియులారా? ఈ సమయంలో నేను చనిపోతే నా వద్ద ఎలాంటి ఆచరణ సమాధిలో చెప్పుకోవటానికి ఉంది? అల్లాహ్ అక్బర్, అల్లాహ్ అక్బర్. ఆ నరకంతో మన జీవితాలలో ఎంతవరకు భయం ఉంది? ఇందాక ప్రసంగం వింటూ ఉన్నారు, నరకం కోసం మనలో ఎంతవరకు ఆలోచన కనీసం ఉంది ప్రియులారా? ఈ రోజు మనం నరకం కోసం ఆలోచించటం మానేశాం, మరణాంతర జీవితం కోసం ఆలోచించటం మానేశాం. ఎంతమంది ఆలోచిస్తున్నారు నరకం గురించి? ఎంతమంది ఆలోచిస్తున్నారు మరణం గురించి? మరణం అంటేనే బకెట్ తో స్నానం చేస్తారు, అంత భయపడి మరణంతో. అల్లాహ్ అక్బర్, అల్లాహ్ అక్బర్. కరోనా చూసాం మనం, కరోనా చూసాం ప్రియులారా. అనేక చోట్ల చెప్పాను, ఈ కరోనా ప్రళయానికి ముందు ఒక చిన్న ప్రళయ సూచన ప్రపంచంలో చూపించింది. మనం అల్లాహ్ వైపునకు మరలటానికి ప్రళయానికి ముందు ఉలమాలు అంటున్నారు, ప్రళయానికి ముందే ఒక చిన్న ప్రళయ సూచన ప్రపంచంలో కనిపించిందా అన్నట్లుగా కరోనా విలయ తాండవం చేసింది. అల్లాహ్ ఆలం ప్రియులారా, మనం చూసింది మాత్రం మనం మాట్లాడుకోవాలి ప్రియులారా. ఏం జరిగింది? అల్లాహ్ అక్బర్. కరోనా ఇలాంటి పరిస్థితి. అల్లాహ్ తాలా ఖురాన్లో ఏం చెప్పాడండి? ఆ ప్రళయానికి సంబంధించి ప్రళయ దినాన ఎలాంటి అల్లాహ్ తాలా ఎలాంటి స్థితిగతులు ప్రళయానికి సంబంధించి చెప్పాడండి? ప్రళయానికి సంబంధించి అల్లాహ్ తాలా 80వ సూరా అబసాలో 4-5 వాక్యాలు చెప్పాడండి. అల్లాహ్ ఏం చెప్పాడు అబసాలో? చదవండి ఇంటికెళ్ళి, ఖురాన్ చదువుదాం ఇన్షాల్లాహ్. దానితోనే మనకు చాలా మార్గదర్శకత్వం ఉంది. అల్లాహ్ తాలా ఖురాన్ గ్రంథంలో ఏమన్నారు ప్రళయానికి సంబంధించి? అల్లాహ్ అన్నారు, ఫఇజా జాఅతిస్ సాఖ యౌమ యఫిర్రుల్ మర్ఉ మిన్ అఖీ వ ఉమ్మిహి వ అబీ వ సాహిబతిహి వ బనీ. అల్లాహ్ ఏమన్నారు? ప్రళయ దినాన మనిషి యొక్క చెవులకు చెవుడు కలిగించే భయంకరమైన ధ్వని వచ్చినప్పుడు, ప్రళయ దినాన మనిషి యొక్క చెవులకు చెవుడు కలిగించే భయంకరమైన ధ్వని వచ్చినప్పుడు మనిషి ఏం చేస్తాడట? ఆ రోజు మానవుడు తన సొంత సోదరుని సైతం విడిచిపెట్టి పరిగెడతాడు. నాదేమవుతుందా బాబు చూసుకుంటాను, మా అన్నయ్య మా తమ్ముడు కనిపించినా మనిషి పట్టించుకోడు ప్రియులారా. అన్న తమ్ములనే కాదు సోదరుడారా, వ ఉమ్మిహి వ అబీ. ప్రళయ దినాన తల్లిని సైతం
తల్లిని సైతం పక్కన పెట్టి పరిగెడతాడు, తండ్రిని సైతం పక్కన విడిచిపెట్టి పరిగెడతాడు. వసాహిబతిహి వబని, భార్యను కూడా పక్కన పెట్టి పరిగెడతాడు, సంతానాన్ని కూడా పక్కన పెట్టి పరిగెడతాడు. ప్రియులారా, నాదేమవుతుంది నేను చూసుకుంటాను అని మనిషి అంటాడు. ఏం కరోనా చూపించలేదా? సొంత తండ్రి, కన్న తండ్రి చనిపోయాడు కరోనా ఈ వ్యాధి వచ్చి. ప్రియులారా, సొంత కొడుకు తండ్రి యొక్క మృతదేహాన్ని పట్టుకోవటానికి సిద్ధపడలేదు. ప్రియులారా, ఎవరో వచ్చి ఆ తండ్రి యొక్క దేహాన్ని తీసుకొని గుసులు చేసి తీసుకువెళ్ళి దఫన్ చేశారు. ప్రియులారా, సొంత కొడుకు తండ్రి ఈ వ్యాధితో చనిపోతే పట్టుకోవటానికి సిద్ధంగా లేడే. అల్లాహు అక్బర్. ఇలాంటి పరిస్థితులు చూసిన తరువాత కూడా మనం నరకం కోసం ఆలోచించకుండా, మరణాంతర జీవితం కోసం ఆలోచించకుండా, మరణాంతర జీవితం కోసం సామాగ్రి తయారు చేసుకోకుండా, ఆ నరకపు శిక్ష గురించి ఆలోచించకుండా, ప్రియులారా, ఇంత ప్రశాంతంగా మనం ఉండిపోతున్నామంటే మనం ఏ విధంగా విశ్వాసంలో ఉన్నాం ఒక్కసారి ప్రశ్నించండి. చివరి మాటలు మాత్రం చెబుతున్నాను సోదరులారా. ఆ మరణాంతర జీవితానికి సంబంధించి ప్రవక్త చెప్పిన విషయం ఏమిటంటే, నాకు తెలిసిన విషయాలు గనక మీకు తెలిస్తే మీరు నవ్వటం మానేస్తారు, ఏడవటం మొదలు పెడతారు, మీ భార్యల వద్దకు వెళ్ళటానికి కూడా ఇష్టపడరు, ఏ కొండ కోణంలోనికో మీరు వెళ్ళిపోతారు ప్రవక్త అన్నారు. ప్రియులారా, ఆ నరకం గురించి సహాబాలు ఎలా ఏడ్చేవారండి. అబ్దుల్లా బిన్ రవాహా రలియల్లాహు తాలా అన్హు భార్య ఒడిలో తలపెట్టుకొని పడుకున్నారు. భార్య ఒడిలో తలపెట్టుకొని పడుకొని అకస్మాత్తుగా ఏడవటం మొదలు పెట్టారు. అబ్దుల్లా బిన్ రవాహా రలియల్లాహు తాలా అన్హు భార్య ఒడిలో తలపెట్టుకొని పడుకున్నారు. అకస్మాత్తుగా ఏడవటం మొదలు పెట్టారు. ప్రియులారా, భర్త ఏడవటం చూసి భార్య కూడా ఏడవటం మొదలు పెట్టింది. భార్యతో అబ్దుల్లా బిన్ రవాహా ప్రశ్నించారు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? భార్య చెప్పింది, మీరు ఏడుస్తున్నారు కదండి, మిమ్మల్ని చూసి నేను కూడా ఏడుస్తున్నాను. హజరత్ అబ్దుల్లా బిన్ రవాహా ఏం చెప్పారో తెలుసా ప్రియులారా? రేపు ప్రళయ దినాన నరకంపై ఒక వంతెన ఉంటుంది, దాన్ని సిరాత్ అంటారు. ప్రియులారా, ఆ వంతెన దాటి మనిషి స్వర్గంలోనికి వెళ్తాడు. ఆ వంతెన నేను దాటగలనా దాటలేనా అన్న బెంగతో నేను ఏడుస్తున్నాను. హజరత్ అబ్దుల్లా బిన్ రవాహా అంటున్నారు, ప్రియులారా, మీరు నేను ప్రశాంతంగా ఉన్నాం, మరణం కోసం ఆలోచించటం లేదు. హజరతే రబీ రాత్రి పడుకోవటం లేదు, మంచంపై ఇటవుతున్నారు, అతనికి నిద్ర రావటం లేదు. హజరతే రబీ వారి కుమార్తె వచ్చి తండ్రితో ప్రశ్నించింది, నాన్న, ప్రపంచమంతా ప్రశాంతంగా పడుకుంటుంది, మీకెందుకు నిద్ర రావటం లేదు? హజరతే రబీ అంటున్నారు, ప్రియులారా, అమ్మా, నరకాగ్ని నీ తండ్రికి నిద్ర రాకుండా చేస్తుంది. అల్లాహు అక్బర్. ఈరోజు మీరు నేను ఆ నరకం కోసం ఎంత ఆలోచిస్తున్నాం ఒక్కసారి ప్రియులారా. అల్లాహ్ తాలా ఈ కార్యక్రమాల ద్వారా ఇదే లాభం, మన జీవితాలలో మనం మార్పు కోసం ప్రయత్నం చేయడానికి ఒక మహోన్నత అవకాశం ప్రియులారా. హజరతే సుఫియాన్ సౌరీ రహిమహుల్లా అతని ముందు నరకము గురించి ప్రస్తావన చేస్తే అతను ఎంతగా భయపడేవారంటే, అతడు మూత్రానికి వెళ్తే మూత్రములో రక్తము కారేది ప్రియులారా. వారు నరకంతో అంతగా భయపడేవారు. ఈరోజు మీరు నేను ఈ నరకంతో ఎంతవరకు భయపడుతున్నాం? అల్లాహు అక్బర్. హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రలియల్లాహు తాలా కమ్మరి దుకాణం పక్క నుండి వెళ్తున్నారు. కమ్మరి దుకాణంలో కమ్మరి అగ్ని రాజేస్తున్నాడు. అగ్ని రాజేయబడుతుంది. హజరత్ అబ్దుల్లా బిన్ మస్ఊద్ రలియల్లాహు తాలా ఆ అగ్నిని చూసి స్పృహ కోల్పోయి పడిపోతున్నారు. ప్రియులారా, అతడికి నరకము గుర్తుకు వచ్చింది. ఎలాంటి నరకం? ప్రవక్త వారు అన్నారు, మా చిన్నాన్న అబూ తాలిబుకు నరకములో అతి స్వల్పమైన శిక్ష విధించమని నేను అల్లాహ్తో అడుగుతాను. ప్రవక్త, నరకములో అతి స్వల్పమైన ఆ శిక్ష ఏమిటి? ప్రవక్త వారు అంటున్నారు, అతడి పాదాలకు అగ్నితో తయారు చేసిన చెప్పులు తొడిగించటం జరుగుతుంది, దాని వలన అతని మెదడు ఉడుకుతుంది అని ప్రవక్త వారు చెప్పారు. సుబ్హానల్లాహ్. అతడి యొక్క పాదాలకు అగ్నితో తయారు చేసిన చెప్పులు తొడిగించటం జరుగుతుంది. హజరత్ ఉమర్ రలియల్లాహు తాలా అన్హు ప్రియులారా, ఎవరి కోసం అయితే ప్రవక్త ఏమన్నారు? ఉమర్ వారి కోసం. ఉమర్ ఒక వీధిలో నడిస్తే ఆ వీధి గుండా ఎవరు పారిపోతారు? శైతాను పారిపోతాడు. సుబ్హానల్లాహ్.
ప్రవక్త వారు అంటున్నారు, ఉమర్ యొక్క ఇంటిని నేను స్వర్గంలో చూశాను. ఏ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు కోసం ప్రవక్త వారు స్వర్గపు శుభవార్తలు ఇచ్చారో ఆ ఉమర్ నమాజ్ చేస్తున్నారు. అల్లాహు అక్బర్. ప్రారంభిస్తున్నారు నమాజ్లో సూర 52వ సూరే తూర్. ప్రియుల ఉమర్ వారు చదువుతున్నారు, వత్తూర్ వకితాబిం మస్తూర్ ఫీ రక్కిం మన్షూర్ వల్ బైతిల్ మఅమూర్ వస్సఫిల్ మర్ఫూ వల్ బహరిల్ మస్జూర్ ఇన్న అజాబ రబ్బిక లవాఖి. చదువుతున్నారు వత్తూర్, తూర్ పర్వతము సాక్షిగా, వకితాబిం మస్తూర్ రాయబడిన చర్మపు ప్రతి సాక్షిగా, ఫీ రక్కిం మన్షూర్ వల్ బైతిల్ మఅమూర్ బైతే మామూర్ సాక్షిగా. చదువుతూ హజరత్ ఉమర్ నమాజ్లో చదువుతున్నారు, ఇన్న అజాబ రబ్బిక లవాఖి. నిశ్చయంగా నీ ప్రభువు యొక్క శిక్ష వచ్చి తీరుతుంది. హజరత్ ఉమర్ ఏడవటం మొదలు పెడుతున్నారు. ప్రియులా అల్లాహు అక్బర్. ఈరోజు ఒక్కసారి హజరత్ ఉమర్ ఏడవటం మొదలు పెడుతున్నారు. అల్ జవాబ్ అల్ కాఫీలో రాస్తున్నారు, అల్లాహు అక్బర్. హజరత్ ఉమర్ వారు వ్యాధిగ్రస్తులైపోయారు. ప్రజలు వచ్చి హజరత్ ఉమర్ వారిని పరామర్శించసాగారు. ప్రియులారా అల్లాహు అక్బర్. ఈరోజు సహాయం కావాలా? అల్లాహ్ తాలా మనకి సహాయం చెయ్యాలంటే ఖచ్చితంగా మనలో అలాంటి ఈమాన్ రావాలి. ప్రియులారా హజరత్ ఉస్మాన్ రజియల్లాహు తాలాను సమాధి కోసం ఆలోచించి ఏడ్చి హజరత్ ఉస్మాన్ వారి కంటి కింద 2 చారలు పడ్డాయి. ప్రశ్నించారు, ఉస్మాన్, మీ ముందు స్వర్గం గురించి ప్రస్తావించినా మీరు ఏడవరు, నరకం గురించి ప్రస్తావించినా మీరు ఏడవరు, సమాధి కోసం ప్రస్తావిస్తే మీరు ఎందుకు అంతగా ఏడుస్తున్నారు? హజరత్ ఉస్మాన్ రజియల్లాహు తాలాను అంటున్నారు, రేపు ప్రళయం యొక్క మరణాంతపు జీవితంలో మొదటి మజిలీ ఈ సమాధిలో నేను సాఫల్యమైపోతే నేను ఆ రోజు అల్లాహ్ వద్ద సాఫల్యమైపోతాను. ప్రియులారా మాటలైతే చాలా ఉన్నాయి, ప్రసంగాలైతే మనం వింటూ ఉన్నాం, కానీ మన జీవితాలలో చెబుతున్న మాట, చివరి మాట, నేను చనిపోయి అల్లాహ్ వద్ద ఏం తీసుకెళ్తున్నాను? ఇప్పుడు నేను చనిపోతే, ఈ రోజు మరణం వచ్చేస్తే నాకు అల్లాహ్ వద్ద తీసుకువెళ్ళటానికి ఏ ఆచరణ ఉంది? నేను వడ్డీ నుండి దూరంగా ఉన్నానా? మద్యము నుండి దూరంగా ఉన్నానా? వ్యభిచారము నుండి దూరంగా ఉన్నానా? నమాజులు చేసేవాడిగా ఉన్నానా? అల్లాహ్ ముందు సజదా చేసేవాడిగా ఉన్నానా? ఒక్కసారి మనం ప్రశ్నించుకున్నాం. ఎందుకంటే నేను చనిపోయిన తర్వాత మస్జిద్లో ముఅజ్జిన్ గారు హయ్య అలస్ సలా, సాఫల్యం నమాజ్ వైపునకు రండి అంటున్నారు. నేను మస్జిద్ ముందు నుండే బండి మీద వెళ్ళిపోతున్నాను, మస్జిద్కు వచ్చి నమాజు చేయలేకపోతున్నారు. రేపు ప్రళయ దినాన ఈ నమాజే మనకి పనికొస్తుంది. నేను బాధతో చెప్తున్న ప్రియులారా, మస్జిద్కు వచ్చి నమాజ్ స్థాపించండి. చివరి హదీస్ ప్రియులారా, ప్రవక్త వారు ఏమన్నారు? యత్బౌల్ మయ్యిత సలాస, మనిషి చనిపోయిన తరువాత అతనితో పాటు 3 వస్తువులు శ్మశాన వాటిక వరకు వెళ్తాయి. ఏం వెళ్తాయి? ప్రవక్త వారు అన్నారు, ఏం వెళ్తాయి? అహలుహు, అతని ఇంటి వారు శ్మశాన వాటికి వెళ్తారు. వమాలుహు, అతని హోదా శ్మశాన వాటిక వెళ్తుంది. వఅమలుహు, అతడు చేసుకున్న కార్యాలు శ్మశాన వాటిక వరకు వెళ్తాయి. ఫయర్జిఉ ఇస్నాన్, 2 మాత్రం వెనక్కి వచ్చేస్తాయి. యర్జిఉ అహలుహు వమాలుహు, అతడి యొక్క సంపద వెనక్కి వచ్చేస్తుంది, అతని యొక్క కుటుంబం వారు వెనక్కి వచ్చేస్తారు. మా నాన్నండి ఒక్క రోజు కూడా నాన్నని చూడకుండా జీవితం గడపలేదు మాస్టారు. రాత్రి 9 అయితే నాన్న కనిపించేవాడిని, నన్ను చాలా ప్రేమించేవాడు. ఆ నాన్న సమాధిలో వెళ్ళిపోయాడు. నేను కూడా గురుగారు శ్మశాన వాటిక వద్ద ఇల్లు కట్టేసుకుంటాను. ఎవడైనా ఉండిపోతాడా? ప్రియులారా, ఎంత ప్రేమించే నాన్న అయినా ఆ యొక్క సమాధిలో విడిచిపెట్టి వచ్చేస్తాం. ప్రియులారా, నా నాన్న ఎంత సంపాదించిన ప్రపంచంలో అల్లాహు అక్బర్, మా యొక్క నాన్నతో పాటు సమాధిలో చిల్లి గవ్వ కూడా వెళ్ళదు. ఏదైనా వెళ్తుందంటే మనం చేసుకున్న ఆచరణ వయబకా వాహిద్, ఒక్కటి మాత్రం ఉండిపోతుంది. అది మనం చేసుకున్న సత్కార్యాలు, మనం చేసుకున్న దుష్కార్యాలు, మన ఆచరణ మనకు ఉండిపోతుంది. మనం సత్కార్యాలు చేసుకున్న వారమైతే మన యొక్క సమాధిలో మన కోసం స్వర్గం యొక్క అల్లాహ్ తాలా ఏర్పాట్లు చేస్తాడు. నరకం యొక్క ఏర్పాట్లు సమాధిలో మనం దుష్కార్యాలు చేసిన వారమైతే అయిపోతాయి. సోదరులారా, చెప్పే ఉద్దేశం, మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం చేద్దాం. మస్జిద్ తో సంబంధం కలిగి ఉండే విధంగా మారుదాం. పాపాల నుండి అల్లాహ్ యొక్క పశ్చాత్తాపం వేడుకుందాం. అల్లాహ్ తాలా మనందరికీ విన్న మాటలపై ఆచరణ చేసే సద్భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ యొక్క ఇస్తిమాల ద్వారా ఏవైతే వింటున్నామో వాటిపై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక.